థ్యాంక్ యూ సార్. సార్ స్టేట్మెంట్ కాపీస్ అంట ఇవ్వలేదు, అక్కడ ఉన్నాయా? గౌరవనీయులైన చైర్మన్ గారికి, ఈ దేశంలో ప్రతి పౌరునికి ప్రత్యక్షంగా పరోక్షంగాను లబ్ధి కలిగించే ఒక చారిత్రాత్మకమైన దిశానిర్దేశకమైన అంశంపై ఈ సభలో నేను ప్రకటన చేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు ఈ సమిష్టి నిర్ణయానికి మన రాష్ట్రం ఒక నిర్మాణాత్మక సహకారం అందించిందని, ఇటీవలి కాలంలో జీఎస్టీ పన్నుల విధానంలో చోటు చేసుకున్న అతిపెద్ద సంస్కరణలలో ఒకదానికి రాష్ట్ర ప్రతినిధిగా బాధ్యత వహించడం నాకు గర్వకారణం. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఆగస్టు 15 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఎర్రకోట నుండి చేసిన జీఎస్టీ 2.0 సంస్కరణలు చారిత్రాత్మక ప్రకటన దేశ ప్రగతికి బాటలు వేస్తుంది. ఈ సంస్కరణలను ముందుండి నడిపిన గౌరవ కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారి కృషి ప్రత్యేకంగా అభినందనీయం. జీఎస్టీ మండలి 56వ సమావేశంలో వాటిని ఆమోదించింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఆదాయాలకు నష్టం కలుగుతున్నా సామాన్యుల ప్రయోజనం కోసం ఈ విధానాన్ని బలంగా సమర్థించారు. ఈ చారిత్రాత్మక సంస్కరణలకు మద్దతు తెలిపిన తొలి రాష్ట్రంగా నిలిచింది ఆంధ్రప్రదేశ్. జీఎస్టీ పన్నుల విధానాన్ని సులభతరం చేయడం ద్వారా సాధారణ ప్రజలకు ప్రత్యక్ష లాభాన్ని చేకూర్చి వ్యాపారులపై పన్నుల భారాన్ని తగ్గించి పన్ను వ్యవస్థలో పారదర్శకతను పెంచుతుంది. ఈ చారిత్రాత్మక సంస్కరణలు పన్నుల విధానాన్ని సులభతరం చేసి వ్యాపార పరిశ్రమల అభివృద్ధికి సహకరిస్తుంది. ప్రజల పొదుపును పెంచి కొనుగోలు శక్తిని పెంపొందించడానికి, కొత్త పెట్టుబడులను ఆకర్షించి దేశాన్ని స్థిరమైన వృద్ధి మార్గంలో నిలపడానికి దోహదపడుతుంది. జీఎస్టీ రేట్ల సరళీకరణ ద్వారా ప్రజలు అధికంగా వినియోగించే వస్తువులు సేవలకు డిమాండ్ను పెంచి ఉత్పత్తిని విస్తరించి కొత్త పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. తద్వారా ఆర్థిక వృద్ధికి దారితీస్తుంది. ఇది నిజంగా ప్రజలకు, ఆర్థిక వ్యవస్థకు లాభదాయకమైన సంస్కరణ. రంగాల వారీగా లాభాలు. రైతుల కోసం ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలు, పరికరాలు మరియు ఇన్పుట్స్ పై పన్నులు తగ్గించడం వలన సాగు వ్యయాన్ని తగ్గించి ఉత్పాదకతను పెంచుతాయి. తద్వారా గ్రామీణ ప్రాంత ప్రజల ఆదాయాలు పెరుగుతాయి. ఆధునిక సాంకేతిక పరికరాల వినియోగం ప్రోత్సహించడం ద్వారా వ్యవసాయం వృద్ధి మరింత బలపడుతుంది. తక్కువ ఆదాయ కుటుంబాల కోసం పాలు, పెరుగు లాంటి నిత్యావసర వస్తువులపై పన్నుని 5% నుంచి 0%కి తగ్గించడం ద్వారా రోజువారీ వ్యయాన్ని తగ్గిస్తుంది. నిత్యావసరాలు, నెయ్యి, వెన్న, వంట పాత్రలపై పన్నును 12 నుంచి 5%కి తగ్గించడం కుటుంబ బడ్జెట్కు ఉపశమనం కలిగిస్తుంది. ప్రతి కుటుంబం కోసం ఉపయోగించే సబ్బులు, షాంపూలు, టూత్పేస్ట్ వంటి వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులపై పన్నును 18% నుంచి 5%కి పరిమితం చేయడం ద్వారా వాటి ధరలు గణనీయంగా తగ్గుతాయి. తద్వారా ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత మెరుగుదల కనపడుతుంది. మధ్యతరగతి కుటుంబాల కోసం కార్లు, ఫ్రిడ్జ్లు, టీవీలు, ఎయిర్ కండిషనర్లపై పన్నును 28% నుంచి 18%కి తగ్గించడం ద్వారా వాటి ధరలు అందుబాటులోకి వచ్చి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. సిమెంటుపై పన్ను 28% నుంచి 18%కి తగ్గించడం ద్వారా గృహ నిర్మాణ వ్యయం తగ్గి సొంత ఇంటి కల సాకారం అవుతుంది. ఆరోగ్య రంగం కోసం ఔషధాలపై పన్నును 12 నుంచి 5%కి, అత్యవసర మందులపై పన్ను 5 నుంచి 0%కి తగ్గించడం ద్వారా రోగులకు కీలక ఉపశమనం కలిగి అందరికీ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చి ప్రజారోగ్య రక్షణ మెరుగుపడుతుంది. బీమా రంగం కోసం జీవిత ఆరోగ్య బీమాపై పన్నును 0కి తగ్గించడం మరిన్ని కుటుంబాలు బీమా పొంది వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ఎంఎస్ఎంఈల కోసం వ్యాపార ఉత్పత్తులు, మధ్యవర్తిత్వ సేవలపై పన్ను సరళీకరణ ద్వారా ఖర్చులు తగ్గించి పోటీ వాతావరణాన్ని పెంచుతుంది. త్వరితగతిన రీఫండ్ ద్వారా వ్యాపారులకు సమయానికి డబ్బు అందుబాటులో ఉండి వ్యాపారం, ఎగుమతులు, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. విద్యారంగం కోసం విద్యారంగానికి సంబంధించిన వస్తువులపై తక్కువ పన్నులు విద్యను మరింత అందుబాటులోకి తెస్తాయి. జీఎస్టీ 2తో భరోసా.
ఈ సంస్కరణల ద్వారా ప్రజల చేతిలో ఉండే సంపద మరింత పెరిగి వస్తువుల వినియోగంతో పాటు నూతన పెట్టుబడులకు ప్రోత్సాహం లభిస్తుంది. తద్వారా ఆదాయ సేకరణ మెరుగుపడుతుంది. జీఎస్టీ సంస్కరణలు విజయవంతమైన అమల్లో సహకరించిన అన్ని వాణిజ్య సంస్థలు, వ్యాపార సంఘాలు, పరిశ్రమ సంఘాలకు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతోంది. ప్రజలకు లబ్ధి చేకూరేలా చేసిన ఈ భాగస్వామ్య సమగ్ర అభివృద్ధి సాధనలో కీలకం. జీఎస్టీ అవగాహన కార్యక్రమం. జీఎస్టీ సంస్కరణల లాభాలు ప్రతి కుటుంబానికి చేరువ కావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 సెప్టెంబర్ 22 నుంచి అనగా ఈ రోజు నుంచి అక్టోబర్ 25 వరకు ఒక నెల రోజుల పాటు అవగాహన కార్యక్రమం చేపడుతుంది. జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు బృహత్తర ప్రణాళికను అమలు చేస్తున్నాం. రెవెన్యూ, కమర్షియల్ ట్యాక్స్, పంచాయతీ అధికారులు గ్రామ స్థాయిలో ప్రజలతో నేరుగా మమేకమై దాని వలన కలిగే లబ్ధిని వివరించనున్నారు. పరస్పర అవగాహనతో పాటు పలు మీడియా వేదికల ద్వారా విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపడతాం. ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం ప్రతి కుటుంబం జీఎస్టీ సంస్కరణల గురించి తెలుసుకుని వాటి లాభాలను పొందడం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చారిత్రాత్మక మార్గదర్శక సంస్కరణలను ఆహ్వానిస్తూ ప్రజల ఆర్థికాభివృద్ధి కోసం వాటి విజయవంతమైన అమలుకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోంది. Government resolution moved by the Minister for Finance and Commercial Taxes is before the House. Those who are for the resolution, please say aye. Sir, 1 minute. Resolution copy చదవాలి సార్. 4 లైన్లు సార్. మెయిన్ స్టేట్మెంట్ ఇచ్చాను సార్. స్టేట్మెంట్ తర్వాత అదే కదా, చదవండి. Resolution on the next generation GST reform, sir. This House extends its warm appreciation and heartfelt congratulations to the Honorable Prime Minister of India, Shri Narendra Modi ji, for the visionary GST rate rationalization decisions of the 56th GST Council. This landmark reform is a significant step towards simplifying the tax system, reducing the compliance burden on businesses and benefiting the common man. The Council also recommends the exemplary leadership of Honorable Union Finance Minister Srimati Nirmala Sitharaman ji for achieving unanimity in the GST Council to enact these reforms. This House further acknowledges and thanks the Honorable Chief Minister Shri Nara Chandrababu Naidu Garu for his visionary leadership in giving strength to the second generation GST reforms. His strong support, despite the potential short-term fiscal losses for the state, demonstrates a commitment to a long-term economic stability and citizens' welfare. Andhra Pradesh takes pride in being the first state to fully endorse these historic reforms, which will strengthen cooperative federalism and contribute to the vision of Swarnandhra Pradesh. Therefore, this House resolves to extend its full support for the successful implementation of these reforms for greater good of the people and the economy.